వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. ఇది వచ్చేసి మనం అయితే బకెట్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. బ్రేకర్ అయితే తీయించేశారు మా స్వామి అయితే, ఎందుకంటే బండి ఇంకో చోటుకి వెళ్ళాలంట. బ్రేకర్ తీసుకుని అక్కడ డిస్మాండిల్ చేయాలంట వడ ఆఫీస్ దగ్గర. సో అక్కడ ఏదో డిస్మాండిల్ చేయాలని చెప్పి బండి తీసుకెళ్ళాలని చెప్పి బకెట్ బ్రేకర్ తీయించేసి బకెట్ అయితే వేయించారనమాట, చిన్న బకెట్. ఇప్పుడైతే అక్కడ తీస్తుంది. ఆల్మోస్ట్ 3 meters అయితే తీసాడు అనమాట. మేమైతే ఏకంగా డ్రైనేజ్ వేస్తారు అనుకున్నాను నేనైతే, కాకపోతే డ్రైనేజ్ కాదు, డ్రైనేజ్ పైప్ సిస్టమ్ అనమాట ఇక్కడ ఉన్నది. డైరెక్ట్ ఇది అయితే కాదు, మామూలుగా మనం కట్టే డ్రైన్ అయితే కాదు, ఓన్లీ పైప్స్ అయితే ఉన్నాయి. పైప్స్ వేసి చేసింది ఇది మొత్తం అంతా. సో మా వాడైతే ఇప్పుడు తీస్తున్నాను అనమాట, మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. సో ఇదిగోండి గైస్, ఇది అనమాట. ఇది చూస్తే పైప్ సిస్టమ్ అనమాట మొత్తం వేసింది ఇక్కడ. ఇది పైప్ డ్రైన్ సిస్టమ్ అనుకున్నాం, కానీ మొత్తం పైప్ సిస్టమ్. అంటే తవ్వేదాకా మనకు కూడా తెలియదు కదా ఏముంటుందో కింద అనేది. అండ్ ఇది చూస్తే మా వాడు సెంటర్లో ఉండాల్సింది అన్నట్టు జరిపారు అనమాట. మీలో ఎంతమంది తెలుసు ఇది సెంటర్ నుంచి అటు పక్కకు జరిగిద్దని కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలియదు ఇప్పుడు దాకా. అటు ఏంట్రా పక్కకు జరిగిపోయిందని అడిగాను, వెంటనే అటు జరిపిన వెంటనే అది అంతే అన్న, జరిగిద్ది ఏం కాదా. దీన్ని ఎక్కువగా పైప్ లైన్స్ వాటికి వాడతారంట మా స్వామి అంటున్నారు. అంటే ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి ఆయన అడిగాను నేను, అలా జరిగిద్దా అంటే నాకు తెలియదు అసలు అని చెప్పి అడిగితే, అవునమ్మా జరిగిద్ది, ఎక్కువ పైప్ లైన్స్కి వాటికి వాడతారని చెప్పి అన్నారు మా స్వామి. అండ్ మా ఈరోజు అయితే నేను లేట్గా వచ్చాను అనమాట సైట్కి, అందుకే మనకి బ్రేకర్ ఇప్పేసింది. వీడియో అయితే తీయలేకపోయాను. బ్రేకర్ అది కూడా అక్కడ పెట్టారు. బకెట్ అయితే అది, ఆ బకెట్ నేను వాడు కలిసి ఫిట్ చేశాను, నేను ఆపరేట్ చేశాను. వాడైతే బకెట్ అయితే ఫిట్ చేశాడు అనమాట దానికి. అంటే మనకి ఆపరేటర్ అంత రాదు, కింద స్టిక్కర్ మీద చూసి చేయడమే. నేర్చుకుంటున్నాను నేను కూడా. నేర్చుకున్న తర్వాత ఒక రోజు దాన్ని కూడా వీడియో పెడతాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం వాడైతే చేస్తాను. ఇంకా ఆ చివరి దాకా ఉంది మొత్తం. ఒక సైడ్ అయితే కొట్టాడు అనమాట, ఇటు సైడ్ ఒక రౌండ్ ఉంది కదా, రౌండ్ నిన్న చెప్పాను కదా అక్కడ దాకా కొడతాడని చెప్పి, అక్కడ దాకా అయితే కొట్టాడు. ఇప్పుడైతే అది తీస్తున్నాడు అనమాట. అక్కడ దాకా ఆ చివరి దాకా ఉంది, ఆ చివరి దాకా తీసి ఆపేస్తాం. మళ్ళీ వడ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. సగం పైన అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. ఒక 15 meters అలా ఉంటుంది ఇంకా. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్రేకర్ వేసి మళ్ళీ కొట్టమంటున్నారు. ఇక్కడ 3:30కి అలా వెళ్ళాలంట వడ ఆఫీస్కి. సో మళ్ళీ బ్రేకర్ చేంజ్ చేయాలి, బకెట్ తీసి మళ్ళీ బ్రేకర్ వేయాలి. అన్నీ డబల్ ప్లైన్లు. అక్కడ కూడా బ్రేకర్ అవసరం, ఎందుకు మరి ఎంత చేయించారో మాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ వాళ్ళకి ఏం అవసరమైందో మనకు తెలియదు కదా. సో అందుకని ఇక్కడైతే తీస్తాం అనమాట. చూడొచ్చు మీరు, ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే తీసాడు మనోడు. ఇంకా 15 meters ఉంది, అది కూడా తీసేస్తే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ బకెట్ తీసి బ్రేకర్ అయితే చేంజ్ చేస్తాం. బ్రేకర్ వేయాలి, బ్రేకర్ వేసిన తర్వాత మళ్ళీ కొట్టడం స్టార్ట్. అది ఈరోజు వర్క్ అయితే ఇంకా 3:30కి అయితే అక్కడికి వెళ్ళాలంట. 3:30 వరకు మనకి ఇదే వర్క్ అయితే ఉంటుంది. సో ఇంకా మన వీడియో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మన ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి అన్నమాట. నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సగం పైన అయితే కంప్లీట్ అయ్యింది, ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. ఒక 15 meters అలా ఉంటుంది ఇంకా. అండ్ ఇప్పుడైతే మళ్ళీ బ్రేకర్ వేసి మళ్ళీ కొట్టమంటున్నారు. ఇక్కడ 3:30కి అలా వెళ్ళాలంట వడ ఆఫీస్కి. సో మళ్ళీ బ్రేకర్ చేంజ్ చేయాలి, బకెట్ తీసి మళ్ళీ బ్రేకర్ వేయాలి. అన్నీ డబల్ ప్లైన్లు. అక్కడ కూడా బ్రేకర్ అవసరం, ఎందుకు మరి ఎంత చేయించారో మాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ వాళ్ళకి ఏం అవసరం ఏందో మనకు తెలియదు కదా. సో అందుకని ఇక్కడైతే తీస్తాం అనమాట. చూడొచ్చు మీరు, ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే తీసాడు మనోడు. ఇంకా 15 meters ఉంది, అది కూడా తీసేస్తే కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ బకెట్ తీసి బ్రేకర్ అయితే చేంజ్ చేస్తాం. బ్రేకర్ వేయాలి, బ్రేకర్ వేసిన తర్వాత మళ్ళీ కొట్టడం స్టార్ట్. అది ఈరోజు వర్క్ అయితే ఇంకా 3:30కి అయితే అక్కడికి వెళ్ళాలంట. 3:30 వరకు మనకి ఇదే వర్క్ అయితే ఉంటుంది. సో ఇంకా మన వీడియో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మన ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి అనమాట. నేను ఏ వీడియో పెట్టినా మీకు
ఫాస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గాయస్ ఇప్పుడే వర్షం పడడం అయితే స్టార్ట్ అయిందనమాట. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. మేబీ పెద్ద వర్షం అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ 3:30కి అక్కడికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు మనం. అందుకని బ్రేకర్ చేంజ్ చేయడానికి అన్నింటికి మనకి టైం పడుతుంది. మళ్ళీ ఆ టైంలో వర్షం పడితే చిరాకు అయిపోతాం మొత్తం. అది బ్రేకర్ చేంజ్ చేయడానికే మనకు మ్యాక్సిమం ఒక 20 to 30 minutes పడుతుంది అనమాట. ఎందుకంటే బకెట్ తీసి మళ్ళీ బ్రేకర్ వేయాలన్నమాట. అండ్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనోడైతే ఇప్పుడు అది కంప్లీట్ చేసిన తర్వాత బ్రేకర్ అయితే వేయాలి. సో గాయస్ ఇప్పుడే బ్రేకర్ అయితే వేసాం. మళ్ళీ బ్రేకర్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. స్టార్ట్ చేసి ఒక 2 meters అయితే ఆల్రెడీ కొట్టేశాడు. సో గాయస్ ఈరోజు డే 4 అనమాట. ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో టైం అయిపోయింది, వర్క్ కాదు. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వాడు సిజర్ లోపల పెడుతున్నాడు అనమాట. సిజర్ అంటే బ్రేకర్కి ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా ఒకటి కింద నాబు, దాన్ని సిజర్ అంటారు అనమాట. సో ఈ వీడియోతో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.